100% కన్ఫర్మ్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈరోజు ఎలిమినేట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ చూడాల్సింది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం. మరి బాటమ్ 2లో ఎవరున్నారు అని మనం చూస్తే బాటమ్ 2లో ఉన్నది సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్. వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు. వీళ్ళిద్దరు బాటంలో ఉన్నప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో వీళ్ళిద్దరిలో సింగిల్ ఎలిమినేషన్ ఈ వారం కన్ఫర్మ్. సింగిల్ ఎలిమినేషన్ ఉంది ఈ వారం. దాంట్లో ఎలిమినేట్ అయిపోబోతుంది రాము రాథోడ్. ఆశ్చర్యంగా ఉందా? ఎస్, రాము రాథోడే ఎలిమినేట్ అవ్వడానికి 100కి 100% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటి? ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాత్రం అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి సాయి శ్రీనివాస్ ఈసారి సేవ్ కాబోతున్నారు. మరి రాము రాథోడ్ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నాడు అన్నట్టయితే మనం చూడాల్సింది ఒకటే, ఈ వారం మొత్తం కూడా కావచ్చు, ఇంత లాస్ట్ వీక్ కూడా కావచ్చు, రాము రాథోడ్ ఎందుకో ఇంటికి వెళ్ళాలి అదే ధ్యాసలో ఉన్నాడు. ఏంది ఇక్కడ అంటే ఉండలేకపోతున్నాడు. మెయిన్గా అతనికి ఉండలేకపోతుండు. అక్కడ ఏదో ఉన్నట్టు తిరుగుతుండు, అటు ఇటు చేస్తుండే తప్పితే ఎక్కడ లేదు. నిన్న ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో తనుజకి సపోర్ట్ చేసే విషయంలో బర్నీ గారు తనుజ గురించి మాట్లాడే ఆ పాయింట్స్ ఉన్నాయి చూడు. దివ్య అతని పోక్ చేస్తున్నా కూడా రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా తను చెప్పిన పాయింట్స్ అట్లనే నిదానంగానే ఉంటూ అతను చెప్పిన పాయింట్స్ తనుజ మీద కావచ్చు, ఇటు బర్నీ గారి మీద కావచ్చు, ఆ పాయింట్స్ ఎంత హైలైట్గా చెప్పిండు. చాలా అంటే చాలా హైలైట్గా చెప్పిండు. కానీ వారం మొత్తంలో ఎక్కడ కూడా అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించలే. ఆటలో కావచ్చు, ఎక్కడైనా సరే టాస్క్లలో కూడా మీరు తీసుకోరి అన్నట్టుగానే చాలా అంటే అతను ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళిపోవాలి, నేను ఇప్పటికే చాలా అయిపోయింది, ఇక చాలు. మెయిన్గా రాము మెంటాలిటీ పక్కనలతో గొడవ పడి అంటే టాస్క్ల కోసం కూడా కావచ్చు, అతను ఆ మెంటాలిటీ కాదు. వద్దు, ఎందుకు గొడవ పడాలి అనేది అతని మెయిన్ రీజన్. ఇలాంటి వాటి కారణాల వల్ల తనుజతోటి క్లియర్గా నాకు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు గోల్డెన్ బజర్ అని చెప్పాడు. అటు వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు, గోల్డెన్ బజర్ ఎన్ని రోజులున్నా తనుజ కోసం యూజ్ చేసుకునే అవకాశం లేదు. ఆమెకు అవసరం లేదు. కాకపోతే ఆమె నేను యూజ్ చేసుకుంటా అని పెట్టుకోవడానికి కూడా లేదనమాట. అంటే తను యూజ్ చేసుకునే అవకాశం లేనప్పుడు ఇక వాడేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా అనేది 100%. ఈ రోజు నాకు సరే అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏదైనా చేసినా సరే ఆ గోల్డెన్ బజర్ యూజ్ చేసేటట్టు తనుజ గారిని మోటివేట్ చేయాలి అనేది వాళ్ళ టార్గెట్. ఎలాగైనా ఏదో రకంగా మాట్లాడతారు. తనుజ ఏంటమ్మా నీకు కావాలన్నా గోల్డెన్ బజర్, నువ్వు యూజ్ చేసుకుంటావా అని ఇలా ఏదో ఒక రకంగా అంటే నువ్వు యూజ్ చేసుకోవడానికి లేదు, ఎవరికి యూజ్ చేస్తావు, ఓహో బర్నీ గారు యూజ్ చేస్తావా, బాండ్స్ కావాలా నీకు అని ఇలా ఏదో ఒకటి చేసేసి ఎందుకురా ఇదంతా నాకు తలనొప్పి, నా దగ్గర ఉంటే తీసేస్తే పని అయిపోతుందిగా, యూజ్ చేస్తే ఎవరికోగలిగి అన్నట్టు ఆమె మైండ్ సెట్ చేసి కంప్లీట్గా ఎలిమినేషన్ రౌండ్లో అడిగినప్పుడు 100% సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరే ఉంటారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా రాము వాడు ఉండను వెళ్ళిపోతా అంటుండు. ఇక్కడ ఉండి కూడా వాడు ఇబ్బంది పడుతుండు ఎందుకు అని అనుకునే అవకాశమే ఎక్కువగా ఉంది తనుజ. ఎందుకంటే తనుజకి చాలా దగ్గర అంటే అక్కా తమ్ముడు ఆ రేంజ్లో వాళ్ళు చాలా దగ్గరగా షేర్ చేసుకోవచ్చు కావచ్చు, ఏదైనా సరే ఒకరొకరు సపోర్ట్ విషయంలో కావచ్చు, ఏదైనా కంప్లీట్గా అంత బాండింగ్తో ఉన్నారు వాళ్ళు. కాబట్టి చాలాసార్లు చెప్పిండు ఇప్పటికే. కాబట్టి తనుజ సరేలే వాడికి ఇంట్రెస్ట్ లేదు, మరి వాడికే ఇంట్రెస్ట్ లేని దానికి ఎందుకు బలవంతంగా ఈడ ఉంచి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒకవేళ ఉంటే నాకు కొంచెం వాడు సపోర్ట్ అవుతాడు కదా ఎక్కడైనా అని ఆలోచిస్తుందా? నాకు తెలిసి మ్యాక్సిమం అలా ఆలోచించకపోవచ్చు. తనుజ కంప్లీట్గా తన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంది. ఎలా చేసుకుందంటే బర్నీ గారు అంతకుముందు ఫస్ట్ రౌండ్లో బర్నీ గారు ఎలిమినేట్ కావడానికి ముందు ఒకలా ఉంది కంప్లీట్గా. అది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. ఎక్కడ చూడు నువ్వు ప్రతి క్షణం ప్రతి గంట ఎక్కడ చెక్ చేసినా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నా అనేది రాకుండా మ్యాక్సిమం ఫోకస్డ్గా ముందుకు వెళ్తుంది. మీరు ఏ సీన్లో చూసినా సరే అలానే ఉంటుంది. జనరల్గా అంటే మరి సపోర్ట్ అడిగింది కదా అంటే అది సపోర్టింగ్ టాస్క్, ఖచ్చితంగా సపోర్ట్ అడగాలి, బాండ్స్ కాదు. సపోర్ట్ చేసుకోవాలి టాస్క్లలో, ఎక్కడైనా ఒక టీం వర్క్ చేయాలి, అదంతా అవసరం. కానీ ఎక్కడ కూడా
బాండ్స్ కోసం తను పాకులాడిన లాంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు. మెయిన్గా భరణి గారికి కూడా క్లియర్గా చెప్తుంది, వద్దు భరణి గారు, మీరు సెకండ్ టైం వచ్చినప్పుడు ఏ మాట చెప్పారు, మీరు లోపలికి వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ఏ మాట చెప్పారు, మీరు కన్ఫర్మ్ హౌస్ మేట్స్ అయినప్పుడు ఏం మాట్లాడారు అంటే, భరణి గారు బాండ్స్ ఇట్లా ఎఫెక్ట్ ఉంది, వద్దు, ఆ బాండ్స్ వల్ల మనకు వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, వద్దు, అవసరమైతే టాస్క్లో సపోర్ట్ చేసుకుందాం అంతే, అట్లా మూవ్ అవుతా ఉన్నారు అని నిన్న కూడా చెప్తుంది. క్యాప్టెన్సీ టాస్క్లో కూడా చెప్తుంది. నేను అలా అని చెప్పేసి భరణి గారిని ఎలిమినేషన్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా లేదు, మేము బాండ్స్ ప్రకారం కాదు టాస్క్ల ప్రకారమే, నువ్వు ఏం గేమ్ ఆడావు, నువ్వేం గేమ్ ఆడావు, నువ్వు ఎట్లా టాస్క్ ఆడావు, నువ్వు ఎట్లా ఆడావు, నువ్వు ఎలా మూవ్ అవుతున్నావు, వీటి మీదనే పెట్టుకొని మొత్తానికైతే ఆ నామినేషన్ కూడా పెట్టింది. అదనమాట సిచ్యువేషన్. అంటే బాండ్స్ లేవు అని క్లియర్గా చెప్పడం. ఇక్కడ సపోర్టు, రాము సపోర్టు కోరుకోవాలి, రాము ఉంటే నాకు సపోర్ట్ దొరుకుతుంది కదా, ఆ బాండ్స్ కంటే సపోర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు హౌస్లో. కాబట్టి నాకు తెలిసి ఎట్లున్నా రాము చాలా అంటే చాలాసార్లు చెప్పిండు, నాకు ఇక వెళ్ళిపోతా, ఎందుకో నాకు ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలనిపిస్తుంది, వెళ్ళాలి అంటుండు. ఒకవేళ రాము ఏమైనా మోటివేషన్, అరే ఫ్యామిలీ వీక్ రా, ఒక్క వారం ఓపిక పడితే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, మీ ఫ్యామిలీని హౌస్లో చూసుకోవచ్చు నువ్వు అని ఇలా ఏమైనా మోటివేషన్ చేసి, అవునా అయితే ఓకే ఒక వారమే కదా ఇక ఉంటా అని ఇలాంటిది ఏదైనా రాము తను చేంజ్ చేసుకొని, ఇప్పుడు ఫ్రైడే రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, థర్స్డే రోజు ఏం జరిగింది అనేది మాత్రమే మనకు నిన్నటి వరకు ఎపిసోడ్లో వస్తుంది, లైవ్ వస్తుంది. ఫ్రైడే రోజు ఏం జరిగిందని మనకు, ఫ్రైడే రోజు ఏముండదు, స్పాన్సర్ టాస్క్ ఏదైనా జరుగుతుంది, మిగతాది మొత్తం వాళ్ళు సాటర్డే ఎపిసోడ్ కోసం ప్రిపేర్ అవ్వడం ఇదే ఉంటుంది కంప్లీట్గా. ఇలాంటి టైంలో వాళ్ళు మ్యాక్సిమం పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. కాబట్టి ఆ టైంలో ఏమైనా మాట్లాడుకొని ఉంటే రాము, ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారుగా, ఇన్ని రోజులు కష్టపడడం, అరే వన్ టైం అవకాశం రాదు, చాలా తక్కువ మందికి సెకండ్ టైం అవకాశం వస్తుంది తప్పితే అందరికీ రాదు. ఆల్రెడీ ఎండింగ్ దాకా వచ్చావు, రీచ్ అయ్యావు, 100% నువ్వు ఎలిమినేట్ కావు, ఉంటావు. ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే నీకోసం యూజ్ చేస్తాను నేను, నువ్వు ఈ వారం ఎలిమినేట్ కావురా, నువ్వు ఉంటా అంటే మరి నీకోసం నేను యూజ్ చేస్తా, లేదంటే మరి లేదు, నువ్వు ఖచ్చితంగా నేను నా వల్ల కాదే, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా అంటే, నువ్వు ఒకవేళ బాటంలో ఉన్న దగ్గర వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సైడ్ యూజ్ చేస్తా అని వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటుండొచ్చు ఖచ్చితంగా, ఈసారి ఇది పరిస్థితి, వీళ్ళకి అవకాశం ఉంది ఎలిమినేట్ అవ్వడానికి, ఇలా వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ సందర్భంలో ఏమైనా రాముతోటి తనుజ కనుక మాట్లాడి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అంటే, నేనుంటా ఫ్యామిలీ మెంబర్స్ని హౌస్కి తీసుకురావాల్సిందే అని రాము గనక అనుకుంటే తనుజ ఓకేరా అనుకుంటుంది. లేదే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా, నా కోసం యూజ్ చేయొద్దు, అవకాశం వస్తే వెళ్ళిపోతా, అవసరమైతే నాతో పాటు ఇంకెవరైనా ఉంటే బాటంలో నాకు యూజ్ చేయబాకు, అవతల వాళ్ళకి యూజ్ చేయి, వాళ్ళు సేవ్ అవుతారు, నేను వెళ్ళిపోతా బయటికి అనే అవకాశం అయితే చాలా కూడా అవపడుతుంది. ఆ రకంగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ ఓట్లు వచ్చింది మాత్రం సాయి శ్రీనివాస్కి. కానీ గోల్డెన్ బజర్ విషయంలో ఇది తనుజనే మెయిన్ హ్యాండ్ ఇవ్వాల, ఆమె యూజ్ చేస్తే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు, ఈ ఇద్దరిలో అది. ఎందుకంటే రాము సిచ్యువేషన్ తనకి కరెక్ట్గా తెలుసు కాబట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నేను వెళ్ళిపోతా అని తను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాయి కోసం యూజ్ చేస్తుంది. రాము వెళ్ళిపోతూ అంటుండు కాబట్టి రాము వెళ్ళిపోవాలంటే సాయికి యూజ్ చేయాలి బజర్ అని యూజ్ చేసే అవకాశం. ఎందుకంటే ఈ వారం 100% తనుజ చేత ఆ గోల్డెన్ బజర్ యూజ్ చేసే ప్లాన్ అయితే బిగ్ బాస్ వాళ్ళు చేస్తారు. అది సిచ్యువేషన్ అనమాట. ఇట్స్ డిపెండ్ తనుజ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేటు.